వెల్కమ్ టు కీటాక్స్. కీలెరిగి వాత పెట్టడం అన్నట్టుగా వీలెరిగి విమర్శ చేయడం అనేది ఏపీ బీజేపీలో ఆల్రెడీ మొదలైనట్టుగా కనపడుతోంది. కొత్త సారథి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుజనా చౌదరి లాంటి కీలక ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీలో బీజేపీ స్వరం క్రమంగా మారబోతోందా అని అనిపిస్తోంది. దానికి తోడు బనకచర్ల లాంటి బాబు ప్రపోజ్ చేస్తున్న ప్రాజెక్టులకి కేంద్ర నిపుణుల కమిటీ బ్రేక్ వేయడము, ఇంకో పక్కన బ్యూరోక్రాట్లు ప్రభుత్వ ధోరణికి నిరసనగా వీఆర్ఎస్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు అనే ఫీలర్లు వస్తున్న సమయంలో బీజేపీ స్వరం మారడం దేనికి సంకేతం? దిస్ ఈజ్ కీటాక్స్. తెలుగు రాష్ట్రాల సారథుల ఎంపిక చూస్తే గనక బీజేపీ మరికొంతకాలం వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉంది అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. ఏపీలోనేమో విధేయుడిగా ముద్రున్న మాధవ్ని సారథిగా నియమించింది బీజేపీ నాయకత్వం. అయితే మాధవ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు చూస్తే కొంత ఆలోచనాత్మకంగా కనబడుతోంది ధోరణి. మిత్రధర్మం పాటిస్తూనే అని సుజనా చేసిన కామెంట్లు మన పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూటమి పార్టీలతో న్యాచురల్ గా ఉంటాయి. మిత్రధర్మాన్ని పాటిస్తూ ఒక ఇండికేషన్ లా కనపడతాయి. ఎందుకంటే సుజనా లాంటి నాయకులు ఏపీలో ఇంటి గుట్టు తెలిసిన వాళ్లే కాదు, ఢిల్లీలో పార్టీ అగ్ర నాయకత్వం మనస్తత్వాన్ని కూడా దగ్గరగా చూసిన వాళ్ళు, నేరుగా సంబంధాలు నెరిపే చాతుర్యం సామర్థ్యం ఉన్నవాళ్ళు. అందుకోసమే సుజనా లాంటి వాళ్ళు మాట్లాడితే అది అధిష్టానం వైఖరికి ప్రతిబింబమా అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. అలాగే ముందు నుంచి బీజేపీ భావజాలాన్ని ఆకలింపు చేసుకున్న విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి అని మాట్లాడడం చూస్తే అదేమి అంత ఆషామాషిగా చేసిన కామెంట్ కాదు అని ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే ఏపీ కూటమిలో పేరుకి 3 భాగస్వామ్య పక్షాలున్న బీజేపీని టీడీపీ చంద్రబాబు గ్రాంటెడ్కి తీసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనే ధోరణి రాష్ట్ర నాయకుల్లో, దట్టు ఢిల్లీ స్థాయిలో పలుకుబడున్న నాయకుల్లో ఖచ్చితంగా ఉంది. నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి నిర్ణయాత్మక విషయాల వరకు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అయినా, లేదంటే గనక అంతా ఢిల్లీలో మాట్లాడుకుంటాం అన్నట్టుగా వ్యవహరించడాన్ని రాష్ట్రంలో నాయకులు అంత తేలిగ్గా సహించే పరిస్థితి లేకపోవడం ఒక కారణం. ఇక రెండోది, నాయకులు ఇంత చురుగ్గా కరుగ్గా మాట్లాడడానికి కారణం బీజేపీ జాతీయ నాయకత్వము వ్యూహాల మీద వాళ్లకున్న అవగాహన. ఏ రాష్ట్రానికైనా సాయం చేస్తున్నప్పుడు అనుమతులు, ఆర్థికపరమైన అండదండలు, అన్ని రకాలుగా సపోర్టు ఇస్తూ ఉన్నప్పుడు బీజేపీ రాజకీయంగా ఎదగాలని, బలపడాలని, అధికారంలో మరింత వాటా తీసుకోవాలని, వీలైతే డ్రైవర్ సీట్లోకి రావాలని కోరుకోవడం అనేది సర్వసాధారణం, రాజకీయాల్లో సహజ పరిణామం. ఏపీలో కూడా ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో, అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో సమీకరణలు మారుతూ ఉన్నప్పుడు బెటర్ స్టేక్స్ క్లెయిమ్ చేసేందుకు బీజేపీ నాయకత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది అనేది ఓపెన్ సీక్రెటే. ఆ విషయం క్లియర్ కట్గా తెలుసు కాబట్టే ఆ డైరెక్షను, డైమెన్షను ఎలా ఉంటాయో వీళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉండబట్టే ఇప్పుడు మాధవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్వరం కరుకు తేలుతున్న సంకేతాలు కనబడుతున్నాయి. మరో 4 ఏళ్లు పరిపాలనా కాలం ఉన్న సమయంలో బీజేపీని హ్యాండిల్ చేసుకోవడము, ఇక్కడ ఉన్న కీలక నాయకులతో సంబంధాలు నెరపడము అనేది చంద్రబాబుకి ఖచ్చితంగా కత్తి మీద సామే కాబోతోంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు తమిళనాడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ పైన బెంగాల్, యూపీ లాంటి ఎన్నికలు పూర్తయ్యే నాటికి మరో 1.5-2 ఏళ్లు పడితే గనక అప్పటికి ఏపీలో ప్రభుత్వానికి 3 ఏళ్లు పూర్తవుతాయి. డెసిసివ్ పీరియడ్, నిర్ణయాత్మక కాలం అనేది ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఇదే బీజేపీ గనక అగైన్ మిత్రధర్మం పాటిస్తూనే క్రిటికల్ లైన్ తీసుకుంటే గనక టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురుపడినా, ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఏమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.